హాయ్! హలో! ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు వీడియోలో కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. అంటే సంథింగ్ రిలేటెడ్ టు మీ అండ్ కొంచెం పర్సనల్ అనుకోండి. ఎప్పుడు ఇలాంటి విషయాలు చెప్పలేదు మీతో. బట్ ఈరోజు చెప్పాలి అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3-4 డేస్ నుంచి వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా! కొంచెం హెల్త్ బాలేదు. ఫస్ట్ ఆరుష్‌కి బాలేదు అని చెప్పాను కదా! ఆ తర్వాత పాపకి బాలేదు. అండ్ దెన్ నాకు కూడా కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల చాలా నీరసంగా ఉంది. అసల చేసే వీడియోస్ చేసే ఓపిక గానీ లేదు. అందుకే రెస్ట్ తీసుకున్నాను. అండ్ చాలా రోజుల నుంచి హెల్త్ అస్సలు బాగోట్లేదు. పాప ప్రెగ్నెన్సీలో కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి ఉండేవి అని చెప్పేదాన్ని కదా! లైక్ లెగ్ క్రాంప్స్ ఉండేవి ఎక్కువగా అండ్ హెడేక్ కానీ అలానే వామిటింగ్స్ అవి కామన్. దాంతో పాటు కొంచెం లో బీపీ ఇలా వచ్చింది. అంటే ఎక్కువగా కళ్ళు తిరిగేటట్టు ఉండడం, కొంచెం బీపీ తక్కువ ఉండడం అలా జరిగేదనమాట. అండ్ హార్ట్ రేట్ కూడా అంటే హార్ట్ ఫాస్ట్‌గా కొట్టుకునేది. యాంగ్జైటీలా ఉండేది. అది అంతా అప్పుడు ప్రెగ్నెన్సీలో ఉంది. ఆఫ్టర్ డెలివరీ నార్మల్ అయిపోతది అనుకున్నాను. బట్ ఆఫ్టర్ డెలివరీ కూడా ఈ మధ్యలో అప్పుడప్పుడు అలానే ఉంటుంది. సడెన్‌గా కళ్ళు తిరుగుతున్నాయి. చాలా నీరసంగా ఉంటుంది. అండ్ నైట్ పడుకునేటప్పుడు చాలా కాళ్ళు నొప్పులొస్తున్నాయి. అసలు నైట్ నిద్ర పట్టట్లేదు. అండ్ నైట్ అంతా కొంచెం ఫీడ్ చేస్తూ ఉంటా కదా పాపకి. ఇంకా ప్రాపర్‌గా స్లీపే ఉండట్లేదు. కొంచెం తెల్లవారి అవుతుంది అనగా నిద్ర పడుతుంది. సో, అలా చాలా రోజుల నుంచి జరుగుతుంది. అండ్ మొన్న కూడా కొంచెం ఫీవరిష్‌గా వచ్చి మళ్ళీ సేమ్ నీరసం, లో బీపీ ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చాయి. ఇంకా రీసెంట్‌గా హాస్పిటల్‌కెళ్ళాను ఒక 2 డేస్ బ్యాక్. చెప్పాను అన్నీ. మెడిసిన్స్ ఇచ్చారు. లైక్ మల్టీవైటమిన్స్ కానీ అండ్ లెగ్ క్రాంప్స్‌కి, యాంగ్జైటీకి కూడా మెడిసిన్స్ ఇచ్చారు. ప్రెజెంట్ కోర్స్ వాడుతున్నాను. అలానే వాటర్ ఎక్కువగా తీసుకోమన్నారు. ఇంకా పాలు కూడా డైలీ 2 టైమ్స్ అలా తాగమన్నారు. ప్రెజెంట్ నేను పాలే తాగుతున్నాను. కొంచెం వేడి పాలలో కొంచెం పసుపేసుకొని తాగుతున్నాను. ఇవన్నీ మీతో ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది లేడీస్ ఇంట్లో అందరికీ చూస్తారు. అంటే పిల్లలకి గానీ, హస్బెండ్‌కి గానీ, లేకపోతే ఇన్‌లాస్ ఉంటే వాళ్ళకి గానీ చూస్తూ ఉంటారు. బట్ వాళ్ళకి తీసుకోవాల్సిన కేర్ తీసుకోరు కదా! నేను కూడా కొంచెం అలాంటి కేటగిరీలోకే వస్తాను. అన్నీ చేస్తాను, అన్నీ పెడతాను. బట్ నా విషయానికొస్తే కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను. అంటే ఆరుష్‌కి హస్బెండ్‌కి ఎగ్స్ అవి బాయిల్ చేసిస్తాను. బట్ నేను తినను. తనకి కాఫీ చేసిస్తాను. ఆరుష్‌కి పాలు కల్పిస్తాను. బట్ నేను తాగను. ఇలా ప్రతి దాంట్లోని ఫుడ్ విషయంలో అయితే అంత ప్రయారిటీ ఇవ్వననమాట. అందరికీ చేసి పెడతాను గానీ, నేను కొంచెం టైంకి తినడం అవన్నీ సరిగ్గా జరగవు. ఇంతకుముందు స్కూల్‌కెళ్ళేటప్పుడు ఆరుష్ పర్వాలేదు. ఒక టైమ్ టేబుల్ అండ్ ఇది ఉండేది. ఇప్పుడు స్కూల్ లేదు. ఇంట్లోనే ఉంటున్నాడు. వాడు మార్నింగ్ లేట్‌గా లేస్తాడు. అంటే నైట్ లేట్ అవుతుంది కదా! ఆబ్వియస్‌గా పిల్లలు ఖాళీగా ఉంటున్నారు కాబట్టి పడుకోవట్లేదు. నైట్ లేట్ అవుతుంది. మార్నింగ్ లేట్‌గా లెగుస్తున్నాడు. సో, తనకి ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది ఆరుష్‌కి. అంటే బ్రష్ చేయడు. లేచిన తర్వాత స్నానం చేయడు. చాలా సేపు బతిమలాడాలనమాట. ఇదొక ప్రాబ్లమ్ ఉంది ఆరుష్‌తో. ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ నుంచి అంటే వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి బ్రష్ చేయడం అనేది ఒక కైండ్ ఆఫ్ ఫోబియా అనుకోండి వాడికి. చేయాలంటే వాడికి చాలా బాధొచ్చేస్తది. మేము ఒక హాఫ్ అన్ అవర్ అయినా తన్ని అరిచి, తిట్టి, బ్రతిమలాడి అన్నీ చేస్తేనే బ్రష్ చేస్తూ ఉంటాడు. సో, తనకి చేయించి తర్వాత తనకి ఫుడ్ పెట్టి నేను తింటాను. ఈలోపు ఒక 11, 12 అయిపోతూ ఉంటది. అలా కొన్నిసార్లు నేను బ్రేక్‌ఫాస్ట్ తినడం గానీ, టైంకి ఫుడ్ తినడం గానీ లేట్ అవుతూ ఉంటది. జనరల్‌గా కూడా చాలామందిని చూశాను. నాకు కూడా ఇది ఉందనమాట. పిల్లలకి తినిపించాకే వాళ్ళు తింటారు. అంటే పిల్లలు తినేసాకే వాళ్ళకి తినబుద్ధేస్తది. నాకేంటంటే ఆరుష్ తినకుండా నాకు తినబుద్ధేయదు. సో, వాడికి ఫుడ్ పెట్టి లేదా అన్నీ ఇచ్చి తర్వాత నేను తింటాను. సో, ఈలోపు మనకి నీరసం రావడం గానీ, లేకపోతే మనకి ప్రాపర్ టైంకి ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం వల్ల ఆహ్, లైక్ ఇలాంటి హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తూ ఉంటాయి. సో, ఇదంతా చెప్పాలి అనిపించింది మీతో. మీలో చాలామంది నాలాగే ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. పర్టిక్యులర్‌గా లేడీస్ ఏంటంటే మంచి హెల్తీ ఫుడ్ గానీ, హెల్తీ డైట్ కానీ, టైంకి ఫుడ్ తీసుకోవడం గానీ, అండ్ ఇప్పుడు కొంచెం 30స్‌లో గానీ, 30స్ దగ్గరకొచ్చినప్పుడు లేదా 30స్ తర్వాత మనకి కాల్షియం డెఫిషియన్సీ ప్రాబ్లమ్ ఇవన్నీ వస్తాయి కాబట్టి, కొంచెం మిల్క్ ఇవి తీసుకోవడం గానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి.
ఇదంతా ఈ మధ్యలో కొంచెం జ్ఞానోదయం అయింది. అందుకే మీతో కూడా చెప్పాలి అనిపించింది. అంటే ఈ మధ్యలో నైట్ ఈ లెగ్ పెయిన్స్ వల్ల అస్సలు నిద్ర పట్టట్లేదు. అసల ఆల్మోస్ట్ ఏడుపొచ్చేసేటట్టు ఉందనమాట. అంతలా నొప్పులొస్తున్నాయి కాళ్ళు. మార్నింగే కొంచెం నిద్ర పడుతుంది. సో, కొంచెం లేట్‌గానే లేస్తున్నాను. లేచిన వెంటనే ఇంకా కొంచెం సేపు కూడా కూర్చోవట్లేదు ఇంకా. లెగడం లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకా పనులన్నీ ఉంటాయి కదా! పాపకి బ్రేక్‌ఫాస్ట్ కానీ, వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ ఇవంతా ప్రిపేర్ చేయాలి. బ్యాక్ టు బ్యాక్ తనకి మధ్యలో చిన్న చిన్న మీల్స్ ఇస్తూ ఉంటాను. అండ్ లంచ్ ప్రిపేర్ చేయడం. ఇంకా నా కోసం నేను టైం స్పెండ్ చేయట్లేదు. సో, ఇదొక పాయింట్ కూడా చెప్పాలి అనుకుంటున్నాను. మనకి మీ టైం అనేది ఒకటి ఉండాలి. ఎయిదర్ ఇన్ ద మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోసం మనం ఒక హాఫ్ అన్ అవర్ అయినా టైం స్పెండ్ చేయాలి. చక్కగా లేచి ఫ్రెష్ అయిపోయి కూర్చొని కాఫీ ఆర్ టీ, మోస్ట్లీ కాఫీ టీ అవాయిడ్ చేసి కొంచెం తాగితే మిల్క్ అది తీసుకోండి, లేదా వేడి నీళ్ళు కొంచెం లెమన్ హనీ అది తీసుకొని తాగండి. అండ్ ఎక్కువగా వాటర్ కానీ ఇవి తీసుకుంటూ ఉండండి. అండ్ మీ టైం అనేది ఒకటి పెట్టుకొని మీకు నచ్చిన పని చేయండి. లైక్ ఫోన్ చూడడం ఆర్ న్యూస్ చూడడం ఆర్ పేపర్ చదవడం, లేదా కొంచెం అలా ప్రశాంతంగా బాల్కనీలో కూర్చోవడం. అలా మీ టైం అనేది స్పెండ్ చేస్తే కొంచెం డేలో మనకి రిలాక్స్డ్గా ఉంటుంది. మార్నింగ్ లెగడమే కంగారుగా లేస్తూ కంగారుగా పనులన్నీ చేసుకుంటూ ఏదో దొరికిన ఒక 5-10 నిమిషాల్లో ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి అలా ఉండడం వల్ల డే అంతా చాలా చిరాగ్గా, అంటే హెక్టిక్గా అనిపిస్తుంది కదా, అసలు ఖాళీయే లేదు అన్నట్టు అనిపిస్తుంది కదా. సో ప్రజెంట్ అలానే జరుగుతుంది. లేట్గా లేవడం వల్ల బ్యాక్ టు బ్యాక్ అన్నీ ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తూ నా కోసం నేను టైం స్పెండ్ చేయట్లేదు, ప్రాపర్గా టైంకి బ్రేక్ఫాస్ట్ తినట్లేదు, అలా జరుగుతుంది. సో ఇక మీద అలా జరగకూడదు అని ఇంకా ఈ రోజు నుంచి మార్నింగే లెగాలి, కొంచెం వాటర్ ఎక్కువగా తాగాలి, మధ్య మధ్యలో వేడి నీళ్ళు తాగుతూ ఉండాలి. అండ్ మిల్క్ కూడా రోజుకి మార్నింగ్ ఇంకా ఈవినింగ్ కొంచెం ఒక కప్ ఆఫ్ మిల్క్ తాగుతూ ఉండాలి అని ఫిక్స్ అయ్యాను. అలానే డ్రై ఫ్రూట్స్ ఎప్పటి నుంచో ఇంక్లూడ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ కొంచెం ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే కార్బ్స్ తగ్గించిన ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకి మజిల్ స్ట్రెంగ్త్ కానీ, బాడీకి కావాల్సిన స్టామినా కానీ, ఎనర్జీ కానీ వస్తూ ఉంటుంది. ఈ మధ్యలో అస్సలు ఈ ఓపిక లేకపోవడం వల్ల కొంచెం డైట్ చేయాలి అనుకుంటున్నాను. అంటే ఆఫ్టర్ డెలివరీ కొంచెం అంత వెయిట్ లాస్ అవ్వలేదు. ఆరుష్కి అయితే చాలా ఎక్కువగా, ఆరుష్ ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా ఎక్కువగా వెయిట్ లాస్ అయిపోయాను. చాలా సన్నగా అయిపోయాను ఫీడింగ్ టైంలో. బట్ పాపకి అంతగా వెయిట్ లాస్ అవ్వలేదు. ఇప్పుడు చేయాలి అనుకుంటున్నాను. అంటే కొంచెం డైట్, అంటే కొంచెం ప్రాపర్ డైట్ చేసుకోవాలి అనుకుంటున్నాను. బట్ చాలా నీరసం వస్తుంది. కొంచెం ఫుడ్ తగ్గించిన, నార్మల్గా కొంచెం నీరసంగా ఉంటుంది. కొంచెం ఫుడ్ ఏమైనా తగ్గించినా ఇంకా నీరసంగా అనిపించడం, ఈ కళ్ళు తిరగడం ఇవన్నీ ఉండడం వల్ల ఇంకా డైట్ అదంతా పక్కన పెట్టేసి ముందు కొంచెం నేను సెట్ అవ్వాలి అని ఫిక్స్ అయ్యాను. సో ఇది చెప్పాలి అనుకున్నాను. లైక్ చాలామంది లేడీస్లో ఉండే ప్రాబ్లం, వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించరు, వాళ్ళ కోసం వాళ్ళు టైం స్పెండ్ చేయరు. నియర్లీ 30s దగ్గరకు వచ్చేటప్పటికి మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. అంటే బయటికి ఆ చేంజెస్ కనిపించవు కానీ హార్మోన్స్ పరంగా కానీ, లేకపోతే కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఫస్ట్ మనం కేర్ తీసుకోవాలి మన కోసం మనం. కొంచెం మంచి డైట్ తీసుకోవాలి, కాల్షియం కానీ అన్ని రకాల ప్రోటీన్స్ కానీ బాడీలోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఎందుకో ఈ విషయాలన్నీ షేర్ చేయాలి అనిపించింది. అంటే ఇప్పుడే ఇంకా 30స్‌లోకి కూడా వెళ్ళలేదు. అప్పుడే ఇలాంటి హెల్త్ ఇష్యూస్ రావడం, అసలు బాడీ వీక్‌గా అనిపించడం, స్ట్రెంగ్త్ లేకపోవడం, స్టామినా లేకపోవడం ఇలా ఉంటుంది. ఇంకా ఫ్యూచర్‌లో ఎలా ఉంటామో అన్నట్టు భయమేసింది. కొంచెం హెల్త్ పరంగా బాగా కాన్షియస్‌గా ఉండాలి అన్నట్టు అనిపించింది. అంటే ఈ ప్రాబ్లమ్ చాలామంది లేడీస్‌లో ఉంటది. నేను బిఫోర్ మ్యారేజ్ ఫ్రూట్స్ చాలా ఇష్టం అనమాట నాకు. ఆఫ్టర్ లంచ్ కానీ, డిన్నర్ కానీ ఫ్రూట్స్ తింటూ అందరికీ పెట్టేదాన్ని. అంటే అందరికీ కట్ చేసి ఇచ్చేదాన్ని. బట్ ఇప్పుడేమైపోయింది అంటే అందరికీ పెడతాను, నేను తినను. అదేంటో అంటే నా కోసం నేను ఆలోచించట్లేదు, కేర్ సరిగ్గా తీసుకోవట్లేదు అన్నట్టు అనిపించింది. చాలామంది ఇలా ఉండే ఉంటారు, ఇలా నాతో పాటు రిలేట్ అయ్యే ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ నోట్,
కేర్ తీసుకోండి. మంచిగా ఫుడ్ తీసుకోండి. మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళకి డేలో ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ అయినా మీ టైం అనేది ఉండాలి. మధ్యాహ్నం గానీ, మార్నింగ్ గానీ, ఈవినింగ్ గానీ ఎప్పుడోకప్పుడు కొంచెం మీకు నచ్చిన పని చేస్తూ, రిలాక్స్ అవుతూ, మీ గురించి మీరు ఆలోచించడం మాత్రం కంపల్సరీగా చేయండి. సో, ఇలా ఈరోజు మార్నింగ్‌ని కొంచెం టైం స్పెండ్ చేశాను నా కోసం నాకు నచ్చిన వీడియోస్ చూశాను, ఫోన్ కాల్ మాట్లాడాను అమ్మతో. అండ్ దెన్ టీవీలో మంచి మ్యూజిక్ పెట్టుకొని డేనైతే స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు ఇడ్లీ, దోస చేస్తూ ఇది శనగపిండి చట్నీ, బాంబే చట్నీ అంటారు కదా! ఆరుష్‌కి ఇష్టం. సో, అది కొంచెం చేస్తున్నాను. అలానే పల్లీ చట్నీ కూడా చేస్తున్నాను. సో, ఈరోజు కొంచెం స్పెషల్‌గా ఒక 2 చట్నీలు, బ్రేక్‌ఫాస్ట్ కూడా ఇడ్లీ, దోస చేస్తున్నాను. జనరల్‌గా నేను హాస్పిటల్‌కి అంత ఎక్కువగా వెళ్ళను. ఏదైనా బాగోకపోతేనే వెళ్తాననమాట. అండ్ పిల్లలకి కూడా ఊరికే మెడిసిన్స్ అవి వేయను. అంటే కొంచెం న్యాచురల్‌గా ఇంట్లో ఉన్న మన వంటగదిలో ఉన్న చిట్కాలు ట్రై చేసి వాళ్ళకి జలుబు, దగ్గు వచ్చినా కూడా వెంటనే మెడిసిన్స్ వేసేయడం అలా చేయననమాట. కొంచెం ఇమ్యూనిటీ ఉండాలి అన్నట్టు, ప్రతిదానికి మెడిసిన్స్ వాడకూడదు అన్నట్టు నేను గాని, మా హస్బెండ్ గాని ఆలోచిస్తాము. బట్ నేను ఇంత ఇదిగా వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళానంటే ఆలోచించండి అంత దారుణంగా కాళ్ళు నొప్పులు గానీ, వీక్‌నెస్ కానీ ఉంది బాడీలో. అంటే మనకి 2 డెలివరీలు అవి కూడా సి సెక్షన్స్ అయిన తర్వాత బాడీలో కొంచెం ఆ వీక్‌నెస్ అనేది ఉంటది. సో, దానికి మనం ప్రాపర్ డైట్ తీసుకోవాలి. అప్పుడే కావాల్సిన స్టామినా వస్తది. అది ఆలోచించాను. అదే విషయాన్ని మీతో కూడా షేర్ చేయాలి అనుకున్నాను. అండ్ యెస్, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేశాను. నాకు టిఫిన్స్ ప్రిపేర్ చేయడం గానీ, లేకపోతే నాన్ వెజ్ కుక్ చేయడం గానీ చాలా ఈజీగా అనిపిస్తది. ఇంకా వెజిటబుల్స్ అవి కుక్ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తది. ఎవరైనా కట్ చేసిస్తే ఓకే. బట్ నేనే కట్ చేసుకొని చేయాలంటే కొంచెం బద్ధకంగా ఉంటది. బ్రేక్‌ఫాస్ట్ ఇలా 2 చట్నీలు, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తది. అందుకని కొంచెం స్పెషల్‌గా ఈరోజు ఇడ్లీ, దోస చేశాను. అలానే 2 చట్నీలు చేశాను. అండ్ ఇడ్లీ చేశా కదా! ఒక్కొక్కసారి రాగి ఇడ్లీ కూడా చేస్తాను. పాపకి కూడా పెట్టడానికి బావుంటది అని. అండ్ ఈ ఇడ్లీలో కొంచెం మిల్క్, అలానే డ్రై ఫ్రూట్స్ పౌడర్ అని ముందు వీడియోస్‌లో చూపించాను కదా! అది వేసి, అంటే కొంచెం మిల్క్ వేసి, అందులోనే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసి పాపకి ఒక ఇడ్లీ పెడుతూ ఉంటాను. కొన్నిసార్లు తనకి ఉత్తిగా చిన్న ముక్క ఇడ్లీ ఇచ్చి, అంటే తన అంతట తను తినడానికి తనకు అలవాటవుతుంది అని అలా చిన్న చిన్న పీసెస్ ఇస్తూ ఉంటాను. అలానే బాయిల్ చేసిన క్యారెట్ పీసెస్ కానీ ఇవన్నీ ఇస్తూ ఉంటాను. అండ్ ఇది ఆఫ్టర్‌నూన్ అనుకుంటా. అంటే ఈ రెసిపీ కూడా మీకు చూపిద్దామని. కొంతమంది డ్రై ఫ్రూట్స్ పౌడర్ ముందే చేసి పెట్టుకోలేకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ముందు రోజు నైట్ బాదము, వాల్‌నట్స్ ఇలా వాటర్‌లో నానబెట్టి మీరు ఈ రెసిపీ చేయాలి అనుకునే ఒక 1, 2 అవర్స్ ముందు డేట్స్ ఉంటాయి కదా! డేట్స్‌ని కొంచెం వాటర్‌లో నానపెడితే కొంచెం సాఫ్ట్ అవుతాయి. సో, క్యారెట్ పీసెస్‌ని తీసుకొని ఈ డేట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి అందులో కొంచెం పాలేసి ఇలా మిక్సీ పట్టేస్తే ఎంత టేస్టీగా ఉంటుందంటే, మనకి డేట్స్‌లోని స్వీట్‌నెస్ ఉంటది కదా! ఆ స్వీట్‌నెస్సు అండ్ డ్రై ఫ్రూట్స్, పాలు, ఈ క్యారెట్ ఇదంతా మంచి టేస్ట్ వస్తుంది. అంటే నేను పిల్లలకి ఏది పెట్టినా అంటే పాపకి ఏం పెట్టినా కొంచెం నేను టేస్ట్ చేస్తాను. బికాజ్ అది ఎలా ఉంది అనేది తెలియాలి కదా మనకి. అందుకని. సో, చాలా టేస్టీగా అనిపించింది ఈ కాంబినేషను. తను కూడా చాలా ఇష్టంగా తింటుంది. సో, ఇది ఈవినింగ్ ఫంక్షన్‌కెళ్ళాం. ఫంక్షన్ అంటే బర్త్‌డే పార్టీ. మా రెండో బావగారు వాళ్ళ అబ్బాయిది. అంటే మా తోటికోడలు వాళ్ళ అబ్బాయిది. సో, సడెన్‌గా ఎళ్ళాము. అంటే ముందు ఆరుష్‌ని ఒక్కడినే పంపించాను. ఆ తర్వాత నాకు కూడా కొంచెం చేంజ్ ఓవర్‌లా ఉంటుంది అన్నట్టు వచ్చాను. పాపకి రెడీ చేశాను ఇలాగా. రీసెంట్‌గా మీషోలో తీసుకున్నా కదా! ఈ డ్రెస్, పార్టీ వేర్ డ్రెస్. చాలా నచ్చింది నాకు. అంటే పార్టీ వేర్ డ్రెస్‌లాగా తీసుకున్నా కదా! ఇంకెప్పుడు వేస్తానో అన్నట్టు, సరే వీడి బర్త్‌డే పార్టీ ఉంది కదా అని వేశాను. దానికి మ్యాచింగ్ హెడ్ బ్యాండ్ కూడా సెట్ అయింది. ఈ హెడ్ బ్యాండ్స్ కూడా మీషోలో తీసుకున్నాను. మేబీ మీకు ఇంకా షేర్ చేయలేదనుకుంటా. ఓవరాల్‌గా చాలా బావుంది డ్రెస్ అయితే. ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి. బట్ నేను ఇలాంటి బ్రాంజ్, పింకిష్ కలర్ లాంటిది తీసుకున్నాను. పిల్లలకి ఇలా సరదాగా బర్త్‌డే పార్టీస్‌కి వాటికి వేయడానికి బావుంటుంది. అండ్ ఇక్కడ మా వదిన ఇడ్లీ తినిపిస్తున్నారనమాట.
ఆహ్, తనకి చిన్నపిల్ల కదా అని చిన్న చిన్న పీసెస్ పెడుతున్నారు. బట్ పాపకేంటంటే పెద్ద పెద్ద ముద్ద తినడమే అలవాటు. ఇడ్లీ పెద్ద పీస్ పెడితేనే దానికి ఊరుకుంటదనమాట. లేకపోతే అరుస్తది. చిన్న పీసెస్ దాని పంటికి అందవు కదా! సో, కొంచెం చేసుకుంటూ తింటది కాబట్టి కొంచెం పెద్ద పీసెసే పెట్టాలి అని చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఆరుష్ కూడా ఆ రోజు సాటర్డే పడింది. సో, బ్రేక్‌ఫాస్ట్ అంటే హ్మ్, అందరూ టిఫిన్స్ తింటారని ఇంకా టిఫిన్స్ చేశారు. అండ్ నేను లేట్‌గా వెళ్ళాను కదా! సో, బర్త్‌డే కేక్ కటింగ్ అదంతా అయిపోయింది. నేను అరౌండ్ 8కి అలా ఎళ్ళాను. జస్ట్ కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేద్దాం అన్నట్టు. అండ్ చాలామంది పిల్లలు వెయిట్ గెయిన్ గురించి అడుగుతూ ఉన్నారు. కొంతమంది పిల్లలు లైక్ మనం ఫీడ్ చేసినా కూడా అంత వెయిట్ గెయిన్ అవ్వరు. అది మేబీ జీన్స్ పరంగా కూడా అయ్యుండొచ్చు. దానికి మీరు పెద్దగా అవసరం లేదు. అండ్ కొంతమంది పిల్లలేంటంటే కొంచెం చబ్బీగా ఉంటారు. అది టోటల్‌గా వాళ్ళ జీన్స్ బట్టి కూడా ఉంటుంది. అండ్ కొంతమంది లేట్‌గా కూర్చోవడం గానీ, క్రాల్ చేయడం గానీ, నడవడం గానీ, మాటలు రావడం గానీ జరుగుతది. అది కూడా పెద్దగా మీరు దాన్ని అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్కలా ఉంటారు. వాళ్ళ పిల్లల్లా మా పిల్లలు లేరు అని వాళ్ళని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. అది స్టేజెస్ ఆఫ్ డెవలప్‌మెంట్ అనమాట. అది న్యాచురల్‌గా దానికదే జరగాలి. దానికి మనం ఏం చేయలేము. ఒకవేళ మీరు పిల్లల్ని కొంచెం నడిపించాలి అలా అనుకుంటే వాళ్ళు నించున్నప్పటి నుంచి జస్ట్ కొంచెం సపోర్ట్ ఇచ్చి ఇలా 1, 2, 3 స్టెప్స్ వేయించడం అలా చేయొచ్చు గానీ, మరీ మీరు వాళ్ళని ఫోర్స్ చేసి ఇది చేయకూడదు. అది న్యాచురల్‌గా జరగాల్సిన ఒక ప్రొసీజర్. సో, చాలామంది కమెంట్ చేస్తూ ఉంటారు. ఇంకా మా పాపకి పళ్ళు రాలేదు, లేదా ఇంకా నడవట్లేదు, నించోవట్లేదు అని. సో, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేనికదే జరుగుతూ ఉంటుంది. జస్ట్ మీరు వాళ్ళకి ప్రాపర్ ఫుడ్డు, ప్రాపర్ న్యూట్రిషను వెళ్తుందా లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇది ఈరోజు సింపుల్ డే. మీతో కొన్ని విషయాలు షేర్ చేయాలి అనిపించి షేర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ నా నా బాధని, నా విషయాలని విన్నందుకు. అండ్ ఆ రోజైతే ఇలా హ్యాపీగా ఎండ్ అయింది. కొంచెం ఫ్యామిలీ టైమ్ స్పెండ్ చేసి కొంచెం అలా అలా చిల్ ఔట్ అయ్యి వచ్చేసాము ఇంటికి. అండ్ ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.